సి అంటదా శ్రీనివాస్ గారు మేడం చాలా విషయాలనైతే ముఖేష్ గారు ఉన్నాయి ప్లస్లు, ఇంకా వారికి ప్లస్లు ఇంకా యాడ్ అవుతే బ్రాండింగ్ అనేది ఇంకా ఎవరు చెరపకుండా ఆ ఫ్లోటింగ్లో వెళ్లకుండా పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిష్మా అనేది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అది ఇప్పుడు మోదీ విషయంలో మొన్న ఎలక్షన్ టైంలో చూసాము అని పుల్లారావు గారు చాలా క్లియర్గా శుతిమెత్తగా మెత్తి చెప్పారు. ఏమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, మిగతా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, అలాగే పవన్ కళ్యాణ్ నాయుడు, పవన్ కళ్యాణ్ కాపు, ఎక్కడ తోక తగిలించుకోడైనా పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక విప్లవ భావాలు ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక ఆడపిల్లలకి అండగా ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తాట తీసే నాయకుడు, ఇక్కడ క్రిమినల్ గోండా రాజకీయాలు జరగకుండా ఆపగల నాయకుడు. ఇది బ్రాండింగ్ మేడం. ఈ టైప్ ఆఫ్ నాయకత్వం ఎక్కడా లేదు చెప్తున్నా. కొంతమంది నాయకులు ఉన్నారంటే ఒక మతానికి వెనకేసుకొస్తారు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారంటే ఒక కులాన్ని వెనకేసుకొస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పేదరికం ఉండకూడదు. ప్రతి పేదోడు, ప్రతి అమాయకంగా ఉన్న మారుమూల పల్లెటూరు కూడా రాజకీయాలు చేయాలి, రాజకీయాలు శాసించాలి, ప్రజలకు పడ్డ అన్నం పెట్టాలి. ఈ టైప్ ఆఫ్ బ్రాండింగ్ పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే రాత్రి మీద ఒక కులం మీద గొడవ తెచ్చో, ఓ మతం మీద గొడవ తెచ్చో ఈ రకంగా వచ్చిన నాయకులు తప్ప పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. సినిమాల్లో ఊపారు, పక్కన పెట్టేశారు. బోల్డ్ డబ్బు వస్తుంది. మీరు బ్రాండింగ్ అన్నారు మేడం. మన ఇండియాలోని చాలా మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, ఇంకా మన రామచరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అందరూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కూల్ డ్రింక్ యాడ్ అయ్యేప్పుడు చేశారా మేడం? ఎన్ని కోట్లు వస్తుంది? ఎందుకు చేయలేదు? అది తాగితే ఆరోగ్యానికి హానికరం. ఒక సిగరెట్ కి ఎప్పుడు యాడ్ చేశాడు మేడం? ఎందుకు చేయట్లేదు? అది తాగితే లెన్స్ పాడైపోతాయని చెప్పేసి. ఆ టైప్ ఆఫ్ బ్రాండింగ్ ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? డబ్బు వస్తున్నా వద్దని వదులుకున్న మనిషి ఇంత నిజాయితీ పడు, ఆడంబరాలకు దూరంగా ఉండి ఒక సామాన్యులాగా ఎంతో మంది ఎన్నో అవమానాలు తెస్తుంటే మీరు చెప్పేదానికి సంబంధించి ఏపీలో ఆయన బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది, దానికి అసలు ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. నేషనల్ వైడ్ గా ఇవన్నీ ఎంతవరకు ప్లస్ అవుతాయి? ఎందుకంటే మన దగ్గర జరిగినవి నేషనల్ వైడ్ గా కూడా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఉంటారా అని నేషనల్ వైడ్ గా చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఆయన ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఒక మాట చెప్పాడు. ఆయన అయ్యన్న పాత్ర స్పీకర్ గారి ముందు ఏం చెప్పాడు? తప్పు చేస్తే నన్నని సరే శిక్షించే చట్టాలు రావాలి అని ఒక మాట. ఇప్పుడు పుల్లారావు గారు ఏమన్నారు? టీవీ ఛానల్ ఉన్న పవర్ఫుల్ గా ఈ మీడియాకున్న పవర్ ఎక్కడా లేదని చెప్పారు. ఒక మాట ఊసుకో అంటే ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఈ అసెంబ్లీ జరిగిన మాట ప్రపంచంతో చూడదా? ఈ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మాట ప్రపంచంతో చూడదా? ఆ రకంగా రోల్ మోడల్ అవుతారండి. ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలోనే నేను ఒక హీరో చూశాను. ఒక సినిమా నర్సల్ మండేల కోసం సినిమా తీశారండి. ఒక వ్యక్తి ఒక బ్యాంక్ లో దూరుతారు, నలుగురిని వేసుకొని అందరూ ఏమనుకుంటారు? బ్యాంక్ డబ్బు కోసం దూరాడేమో అనుకుంటారు. కానీ అంతా అంటారు, పోలీసులు అందరూ చుట్టుపడతారు. కానీ పైకి వచ్చిన తర్వాత ఒక 100 కోట్ల రూపాయలు బయట తీసి అగ్గిపేట తగలెట్టేస్తాడు ఆ ఉగ్రవాది. తగలెట్టేస్తే ఇదేంటి బ్యాంక్ లో దూరాడు, దొంగతనం కోసం వెళ్ళాడు కదా, ఈ డబ్బు తగలడుతున్నది, ఈ డబ్బు కోసం దేనికోసం వచ్చాడు, దేనికోసం బ్యాంక్ లో దూరాడని చెప్పి అనుకుంటే అప్పుడు ఒకటే మాట్లాడతాడు, నర్సల్ మండేలా గారిని విడుదల చేయండి, ఆయన అభిమాని, అలాంటి నీతోని వ్యక్తి నాకు కావాలి అని ఒక మారుమూర పల్లి ఒక తండావాసి యుద్ధానికి దిగాడు సిటీలోకి వచ్చి. అలాంటి గొప్ప వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు, నేను పల్లెటూరు అండి, ఆయన ఇష్టపడ్డాను, నాకు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు, ఆయన కోసం పోరాడుతున్నాను, ప్రభుత్వం వచ్చింది, నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను అడుగు జరుగుతాను. ఎందుకంటే నేనేందుకు గొప్పగా చెప్పినప్పుడు నర్సల్ మండేలా కోసం ఒక మూవీలో చూస్తే అండి కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే విడుదల చేశారు. ఆ రకంగా విడుదల అయ్యాడు ఆయన. ఎందుకంటే ప్రభావం అన్నది ఎలా ఉంటుందంటే అండి, ఒక్క మాట నిజాయితీగా, నికచ్చిగా, గట్టిగా పిడికిలు బిగించి కుండ బద్దలు కొట్టినట్టు నిజాయితీలో మాట్లాడితే దేశంతో బ్రాండింగ్ అంటారు. అలాంటి బ్రాండింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గురువు గారు చెప్పిందంటే తప్పు లేదు. ఆయన ఏంటంటున్నారంటే రాజకీయంలోకి వచ్చిన కొంతమంది మార్పులు ఉంటాయి, అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పి అంటున్నారు. తప్పులేదు. మా నాయకుడినే మా నమ్ముకుంటుంది. గురువు గారు సీనియర్ మోస్ట్. ఒకప్పుడు ఎంతో మంది నేను న్యాయం ధర్మం వచ్చిన వాళ్ళు ఉన్నాయి, తర్వాత అవినీతి పరిపాలనలు కూడా ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత సార్
సార్ విశ్లేషణ అలా ఉంటుంది. దానికి మేము ఏకీపిస్తున్నాం. ఏది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మట్టుకైతే మటు చెప్తున్నారు కదండి, ప్రజలు బాగుండాలి. ఇప్పుడు ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నాడండి, అటవీ శాఖ తీసుకున్నాడండి. ఈ రెండు ఏంటండి, దేశానికి వెన్నుముక్క. ఈ యొక్క గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటది, అడవులన్నీ బాగుంటే ప్రజలకు పడి అన్నం దొరుకుతుంది, జంతువులు సంరక్షణగా ఉంటాయి, వనరులు బాగుంటాయి, ప్రకృతి బాగుంటది, మన స్వచ్ఛమైన గాలి పీల్చి మనం ఆరోగ్యంగా ఉంటాం అని తీసుకుంటే ఆయన హోమ్ మినిస్టర్ అడిగితే ఎవరా, ఇంకోటి అడిగితే ఎవరా చెప్తున్నాడు. ఆ రకంగా అయితే ఆ రకంగా మేము పొంగిపోయి మా నాయకులు మేము గొప్ప చెప్పుకుంటున్నామండి. అది ఒక పెద్ద బ్రాండ్ గానే ఫీల్ అవుతున్నాం. ఇదంతా ప్రపంచం అంతా చూస్తుందండి. అంటే ఉన్న సైన్యము సరిపోదు, అంటే ఇంకా ఎఫర్ట్ అయితే కావాలని పుల్లారావు గారు అంటున్నారు. ఉండాలి. ఆయన చెప్పింది ఆయన చెప్పింది 100కు 100 వాస్తవం. అది దానికోసమే కదా పునాదులు వేస్తున్నాము, దానికోసమే కదా. ఇప్పుడు మాకు సీట్ ఇవ్వలేదండి, కాము ఎందుకున్నాం. రే మార్పు అనేది చదువుతా ఉంటది, మార్పు వస్తా ఉంటది, ముందుకు వస్తా ఉంటది మార్పు. నేను స్టార్టింగ్ మారుతి 800 కారు కొనుక్కున్నాను, ఇప్పుడు కాస్ట్లీ కారులో తిరుగుతున్నాను. మార్పు, ఓర్పు, సహనం. రూపాయి దాస్తే మనం పైకి వెళ్ళకి వస్తాము. ఒక్కొక్క మనిషిని పిలిచి విప్లవాలు, ఇది నిజాయితీగా బతకాలి, నీతిగా బతకాలి, ప్రపంచానికి మనం ఏదో చేయాలి. మనిషి పుట్టి ఈ రోజు ఉంటాం, రేపు చచ్చిపోతాం. బతుకున్న పిల్లలు మనతో పాటు 10 మంది పక్కడికి అన్నం పెడితే రేపు పొద్దున మన పిల్లలు మన మనలు కూడా ఆ పుణ్యంతో బతుకుతారని ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే అది ఫ్యూచర్ లో మారుతుంది. అలాగే బ్రాండింగ్ పెరుగుతుంది. సార్ చెప్పింది రాత్రి మీద ఏ బ్రాండింగ్ రాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అన్ని రాష్ట్రాలు తిరగాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మా అయితే ఇంకొక కొద్ది రోజులు ఆయన పిఎం ఉండగలరు. తర్వాత ఎవరు ఉండగలరు ఏమో. పవన్ కళ్యాణ్ గారు పిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో, ప్రజలు ఒప్పుకుంటే జరిగే అవకాశాలు ఉన్నాయేమో, ఎవరు తెలుసు. మరి యాంకర్ గా వస్తా చాలా బాగా చెప్పారు. చెప్తే నేను చెప్పా, సమయం మంచిగా చేస్తాను అనుకుంటున్నాం. మన వ్యూస్ మనకు ఉంటాయి. బ్రాండింగ్